ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి కేటీఆర్ గారు ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి పూనుకున్నారు. ఒక విషయం నేను చెప్తాను. ఈరోజు 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అది వాస్తవం. అది రాజ్యాంగబద్ధంగా అది తప్పు అని మీరు అంటున్నారు. అది కూడా వాస్తవం అనుకోండి. కానీ మీ యొక్క రాజకీయం అంటే మీరు ఏదైతే పవర్లో ఉన్నారో ఆ టైంలో సగం మంది తక్కువ 40% మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోపోవడం జరిగింది. మీ పార్టీలో కలుపుకోవడం జరిగింది. మరి ఎవరైతే తెలంగాణ మూమెంట్లో చెప్పరాని బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకొని మీ క్యాబినెట్లో మంచి మంచి హోదాలు ఇచ్చి వారిని మినిస్టర్లు కూడా చేశారు. కానీ ఈరోజు మీకు ఈ 10 మంది మీద సుప్రీంకోర్టు వరకు పోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు మరి మీరు చేస్తే ఏమంటే సంసారం మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయితే ఇది వ్యభిచారంగా మీరు మాట్లాడడం ఎంత మట్టికి సబబు? ఈ విషయాన్ని మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ 10 మంది రావడం తప్పన్నప్పుడు మీరు తీసుకున్న ఎమ్మెల్యేలు మీరు చేసిన వాళ్ళని మినిస్టర్లుగా చేసి ఏదైనా ఎలగబెట్టారో ఆ రోజు తప్పనేది మీకు కనబడలేదా కేటీఆర్ గారు? మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలిగారు, పర్వాలేదు. కానీ ఆ రోజు దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఊకే ఒంటెద్దుగా పోగడలాగా కాంగ్రెస్ చేసింది అది చేసింది అనే మాటలు తప్ప మీ దగ్గర ఏమీ లేవు. రేపు పొద్దున మీకు కావాల్సిన రుణమాఫీ ఆల్రెడీ చేసేసారు. రైతులకు డబ్బులు కూడా పడ్డాయి. మీరు చేసినట్టు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్ళేసి జైలుకి పంపించారు చూడు, ఆ విధంగా అయితే మా యొక్క పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పని చేయలేదు. కాబట్టి మీరు కొన్ని విషయాలు చెప్పడం మానుకోవాలి. ఈ తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఎందుకంటే మీరు గినక ఆ రోజు ఆ ఎమ్మెల్యేలతోటి రిజైన్ చేయించి ఎలక్షన్లోకి తీసుకుపోతే బాగుండేది. కానీ అప్పుడైతే మీరు మంచిగా సంసారం చేశారు. అంటే మా పార్టీ చేస్తే వ్యభిచారంలాగా మాట్లాడతారా? కొద్దిగైనా జ్ఞానం ఉండాలి కేటీఆర్ గారు. మీరు గినక ఇటువంటి మాటలు చెప్పేటప్పుడు మీరేదేం చేశారో మీరు కూడా ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి చోట మీరు మాట్లాడేది అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆ అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.